రేవంత్ రెడ్డి రాజీ అస్త్రం, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానికి సరెండర్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో తన మాట చెల్లుబాటు కాదని సీఎం రేవంత్ రెడ్డికి అర్థమై అధిష్టానానికి సరెండర్ అయినట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇన్నాళ్లు తాను చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని పట్టుబట్టిన రేవంత్ ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తనకు శిరోధార్యం అంటూ రాజీ అస్త్రం సంధించినట్లు తెలుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఢిల్లీకి రాయబారం పంపినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఢిల్లీ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల 2-3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం నుండి అనుమతి రాని సంగతి తెలిసిందే. పైగా రేవంత్ ఎంత ప్రయత్నించినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మాత్రం రాహుల్ గాంధీని 2 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వడంపై తీవ్ర చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి రూపొందించిన జాబితాను రాహుల్ గాంధీ పక్కన పెట్టారని, ఆయన తయారు చేసిన పేర్ల జాబితాను మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చి పంపారన్న కథనాలు వెలువడ్డాయి. ఢిల్లీలో జరిగిన పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డికి తత్వం బోధపడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తన నిర్ణయాల పట్ల అధిష్టానం పూర్తి వ్యతిరేకతతో ఉందని సీఎంకు అర్థమైందని నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు సీఎం ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోతున్నారు అంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో తన పరపతి దెబ్బతింటుందని సీఎం గ్రహించారని అంటున్నారు. ఏటికి ఎదురీడటం కన్నా అధిష్టానంతో సఖ్యత పెంచుకోవడమే ఉత్తమమనే ఆలోచనకు రేవంత్ వచ్చినట్టు సమాచారం. అందుకే అకస్మాత్తుగా మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు విందిచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంలో మీనాక్షి నటరాజన్తో కలిసి సీఎం ప్రత్యేకంగా భోజనం చేశారని, అనంతరం తన ప్రతిపాదనను ఆమె ముందు పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారని, అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసినట్టు సమాచారం. పైగా సుదర్శన్ రెడ్డికి రాజకీయంగా ఇదే చివరి అవకాశమని, ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదని వివరించినట్టు తెలిసింది. బీసీ కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చి మిగిలిన పదవులను అధిష్టానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని సీఎం తేల్చి చెప్పినట్టు సమాచారం. రేవంత్ ప్రతిపాదనను మీనాక్షి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారని, ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. దీంతో 15 నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ హైడ్రామాకు తెరబడబోతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కోసం పట్టుబట్టారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అధిష్టానం ఇచ్చిన జాబితా ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డిల్లో ఒకరికి పదవి ఇవ్వాలని ప్రతిపాదించారని, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా పోటీలో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణలో ఓసీల నుండి ఒక్కరికి మాత్రమే అధిష్టానం పదవి ఇవ్వనుందని చెప్తున్నారు. ఒకవేళ 2వ సీటు ఇవ్వాల్సి వస్తే ఓసీల్లోని ముస్లింలకు ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తుంది. ఓసీ కోటా సీటు కోసం 4 పోటీలో ఉన్న నేపథ్యంలో తన సన్నిహితుడికి ఎలాగైనా మంత్రి పదవి ఇప్పించాలని సీఎం గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానానికి రాజీ అస్త్రం ప్రయోగించారని చర్చించుకుంటున్నారు. తద్వారా మిగతా 3 ఓసీ సామాజిక వర్గ నేతల భవిష్యత్తు దాదాపు సందిగ్ధంలో పడిందనే ప్రచారమూ జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.